ఆలోచనలతో ఉన్నప్పుడు, దేవుని గుర్తించినప్పుడు, వాక్యాన్ని ప్రార్థన గుర్తించినప్పుడు మీ కథ అంతా మారిపోద్ది. ఎందుకు మారిపోద్ది అని అంటే, అసలు మనం ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాం, ఎందుకు ఈ లోకంలో కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం మనకు తెలియాలి. మనం ఎక్కడి నుంచి వచ్చాం చెప్పాలి. మనం ఎక్కడి నుంచి వచ్చాం? అందరూ చెప్పాలి. మనం ఎక్కడి నుంచి వచ్చాం? దేవుడి దగ్గర నుంచి వచ్చాం. అక్కడ ఉంటే పోలా, అంతే కదా. వచ్చింది ఎక్కడికి? దేవుడి దగ్గర నుంచి ఈ లోకంలోకి వచ్చాం. అవునా కదా. ఇక్కడికి వచ్చేమన్నా సంతోషంగా ఉన్నామా? ఇక్కడికి వచ్చేమన్నా సుఖం అనుభవిస్తున్నామా? ఇక్కడికి వచ్చేమన్నా సమాధానం ఉందా? అదే దేవుడి దగ్గర ఉంటే చెప్పాలి. దేవుడి దగ్గర ఉంటే సంతోషం, సమాధానం, ఆనందం. ఆయన అన్నారు కదా, నా దగ్గరికి వచ్చిన వాడిని నేను ఎంత మాత్రం త్రోసివేను, నా దగ్గరికి వస్తే సంతోషం, ఆనందం, నిత్యజీవం. అదేదో ముందే ఇవ్వచ్చు కదా, అక్కడే ఉంచుకోవచ్చు కదా దేవుడు. అవును కదా. అక్కడే ఉంచుకోవచ్చు, తన రాజ్యంలో ఉంచుకోవచ్చు, ఇలాగూ ఆరాధన పొందుకోవచ్చు ఆయన. అవును కదా. ఎంతమందికి ఉంది డౌటు? ఈ కష్టాలు ఎందుకు, ఈ శ్రమలు ఎందుకు, ఈ బాధలు ఎందుకు? అవునా కదా. కాబట్టి ఈ కష్టాలకి, శ్రమలకి, ఇబ్బందులకి కారణం ఎవరు, ఎందుకు ఈ కష్టం, శ్రమ, ఇబ్బంది ఎదురవుతుంది అనేటువంటి విషయాలు, అలాగే మన పుట్టుక రహస్య విషయాలు, కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఆదియందు దేవుడు భూమిని మొట్టమొదటిగా పైనుంచి వద్దాం, పరలోకమును, భూమిని, పాతాళమును, 3 లోకాలు తయారు చేశాడు. చెప్పండి. పరలోకము అనండి. పరలోకము, భూలోకము, పాతాళ లోకము. మళ్ళీ చెప్పండి. పరలోకము, భూలోకము, పాతాళ లోకం. పరలోకంలో ఎవరు ఉంటారు? పరలోకంలో దేవుడు, దేవదూతలు ఉంటారు. భూలోకంలో ఎవరు ఉంటారు? చెప్పాలి. భూలోకంలో ఎవరు ఉంటారు? మనుష్యులు ఉంటారు. అవునా కదా. అలాగే పాతాళ లోకంలో చనిపోయిన పాపులు ఉంటారు. మళ్ళీ పాతాళంలో కూడా 4 కంపార్ట్మెంట్లు ఉన్నాయి. అవునా కదా. ట్రైన్ ఒకటే కానీ కంపార్ట్మెంట్లు వేరు. ఏసీ కంపార్ట్మెంట్ ఉంటుంది, జనరల్ బోగి ఉంటుంది, స్త్రీల బోగి ఉంటుంది. ఉండదా? ట్రైన్ అంతా ఒకటే. అలాగే పాతాళం అంతా ఒకటే కానీ అందులో ఎన్ని కంపార్ట్మెంట్లు ఉన్నాయి? 4 కంపార్ట్మెంట్లు ఉన్నాయి. నరకం మనం చెప్పుకుంటాం. 1 పాతాళము, 2 చెర, 3వది అగాధము, దాని కింద కటిక చీకటి కలిగిన బెలం. ఇవన్నీ చాలాసార్లు చెప్పా కదా. చెప్పానా లేదా? కొత్తగా చెప్తున్నానా? కానీ ఎవరికైనా గుర్తున్నాయా? ఉండవు. కాబట్టి వాక్యాన్ని శ్రద్ధతో విన్నప్పుడు, వాక్యంని ధ్యానం చేసినప్పుడు మనకి దేవుని చిత్తం తెలుస్తుంది. మన కథ మొత్తం మారిపోవును గాక, మన చరిత్ర మొత్తం మారిపోవును గాక, మన పరిస్థితులు మొత్తం మారిపోవును గాక. అపవాది అంటుంది, ఎన్ని పాటలైనా పాడండి కానీ వాక్యం మాత్రం చెప్పకండి అంటుంది. ఇప్పుడు పాటలు పాడినప్పుడు ముఖాలు వెలిగిపోయినాయి, వాక్యం చెబుతున్నప్పుడు ముఖాలు వాడిపోయినాయి. హల్లెలూయా. ఇటు పేటర్ ఒకసారి. అమ్మా అర్థమైందా? దేవుడు మొట్టమొదటిగా సమీపింపరాని తేజస్సులో ఉన్నారు. ఎలాగున్నారు చెప్పండి? సమీపింపరాని తేజస్సులో. ఆయన ముఖము కానీ, ఆయన వర్చస్సు కానీ, ఆయన రూపమును కానీ, ఆయన యొక్క ప్రతిరూపమును కానీ, ఆయన యొక్క మహిమను కానీ ఎవరు కూడా చూడలేరు. నా మాటలు అర్థమవుతున్నాయా? స్తోత్రం చెప్పండి. దేవుడు ఎలాగుంటారు చెప్పండి? ఏక దేవుడు, త్రిత్వమై ఉన్న దేవుడు, వెలుగై ఉన్న దేవుడు, రోషం కలిగిన దేవుడు, అగ్ని అయి ఉన్నటువంటి దేవుడు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తున్నటువంటి దేవుడు. దగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుణ్ణి ఎవరు కూడా చూడలేరు, దగ్గరకు వెళ్ళి ఎవరు కూడా మాట్లాడలేరు, ఎవరు కూడా ఆయన్ని సమీపింపలేరు. మనకి అవన్నీ తీతు పత్రికలో ఉన్నాయి, తిమోతి పత్రికలో కూడా ఉన్నాయి. అవునా కదా. హల్లెలూయా. అయితే దేవుడు తన పనిని చేయడానికి, తన మహిమను చూపించడానికి కోటాను కోట్ల దేవదూతలను తయారు చేశాడు. ఎన్ని దేవదూతలు? కోటాను కోట్ల దేవదూతలను తయారు చేశాడు.
మానవులందరినీ ఒకటే రీతిగా మట్టి శరీరాలుగా తయారు చేశారు, కానీ దేవదూతలను అలా తయారు చేయాలి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కేటగిరీ ఉంది వాళ్ళకి. మానవులైతే అందరూ మట్టి శరీరాలు ఒకేలా తయారు చేశాడు. తన పోలికలో, తన రూపులో, తన స్వరూపమందు ఒకే రకంగా తయారు చేశాడు మానవుల్ని. దేవదూతలు మాత్రం చెప్పాలి ఎలా తయారు చేశాడు? అనేక రకాలుగా, అంటే గట్టిగా మాట్లాడితే 9 రకాలుగా తయారు చేశాడు. ఎన్ని రకాలుగా? 9 రకాలుగా. అందులో మొట్టమొదటి రకము ఏంటంటే, మొట్టమొదటి టైప్ దేవదూతలు శరాపులు. వాళ్ళు ఎవరు చెప్పండి? శరాపులు. ఈ శరాపులకి 6 రెక్కలు ఉంటాయి. ఎన్ని రెక్కలు? మనకి యెషయా గ్రంథంలో కనబడతాయి, అవునా కదా? స్తోత్రం చెప్పండి. నిద్రపోతున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. అలర్ట్గానే ఉన్నారు. ఇక్కడ ఉన్నప్పుడు వాక్యం జాగ్రత్తగా వినాలి. లెసన్ జాగ్రత్తగా వింటే మంచిగా పాస్ అవుతావు. సరిగా వినకపోతే ఫెయిల్ అవుతావు. పాస్ అయితే పరలోకం, ఫెయిల్ అయితే నరకం. హల్లెలూయా. కాబట్టి ఎవరు కూడా నరకానికి వెళ్ళకూడదని యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టారు. చూద్దాం మనం ఎందుకు ఈ భూమి మీద పుట్టాలో, ఎందుకు ఈ కష్టాలు పడాలో, ఎందుకు ఈ శ్రమలు పడాలో, ఇంకెంతకాలం పడాలో, ఇంకెంతకాలం ఈ అవమానాలు ఎదుర్కోవాలి, ఇవన్నీ కూడా చూద్దాం. హల్లెలూయా. మొట్టమొదటి దేవదూతలు ఎవరు? మొట్టమొదటి కేటగిరీలో హై ర్యాంక్ కేటగిరీ దేవదూతలు ఎవరమ్మా? శరాపులు. శరాపియం అని అంటారు వీరిని. 6 రెక్కలు ఉంటాయి. 2 రెక్కలతో ముఖం కప్పుకుంటారు, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకుంటారు, 2 రెక్కలతో ఎగురుతూ ఉంటారు. వీరు మొదటి హై ర్యాంకు. వీరు దేవుడికి సమీపంగా, అంటే దగ్గరలో కాదు కానీ దూరంగా ఉండి ఆయన నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతిస్తూ ఉంటారు. తర్వాత దేవదూతలు ఎవరు అని అంటే కెరూబులు. 2వ కేటగిరీ దేవదూతలు ఎవరు? కెరూబులు. వీళ్ళు 4 రెక్కలతో ఉంటారు. ఈ కెరూబులు ఎలా ఉంటారమ్మా? 4 రెక్కలతో ఉంటారు. 3వ రకం దేవదూతలు మహాదూతలు, 2 రెక్కలు ఉంటాయి. తర్వాత సాధారణ దూతలు, రెక్కలు లేనటువంటి దేవదూతలు. అలాగూ 9 కేటగిరీలో దేవుడు విభాగించాడు. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా యేసయ్యా, నీ మాట మరువలేనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది జరిగినా నీ మాట జరుగునయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మరుయా యేసయ్యా. హల్లెలూయా. సరిపోద్దండి. అంటే వింటున్నారా వాక్యాన్ని? ఏమైనా అర్థమవుతుందా? స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏం ముఖాల్లో క్వశ్చన్ మార్క్ కనపడుతుంది, అందుకని ఆపే మధ్యలో. అర్థమవుతుందా? ఫస్ట్ దేవుడు ఎవరిని తయారు చేసుకున్నారు? దేవదూతల్ని. దేవదూతల్లో మొదటి రకం దేవదూతలు ఎవరు? శరాపులు, 6 రెక్కలు ఉంటాయి. తర్వాత కెరూబులు, తర్వాత అనాథుల మహాదూతలు. మహాదూతల తర్వాత దూతలు, సాధారణ దూతలు, అలాగే 9 రకాలు ఉన్నాయి. అందులో 3 ప్రధానమైనటువంటి దేవదూతలు. అంటే 9 రకాలు అన్నాం. 9 రకాలు ఒక్కొక్క దేవదూత వెనక 1/3 వంతు కోటాను కోట్ల దేవదూతలు ఉంటాయి. ఎంత వంతు? 1/3 వంతు కోటాను కోట్ల దేవదూతలు ఉంటాయి. అలాగూ వాళ్లకు లీడర్లు కూడా ఉంటారు. 9 రకాల లీడర్లు ఉంటారు. అందులో 3 ప్రధానమైనవి. 1 మికాయేలు, 2 గాబ్రియేలు, 3 లూసిఫర్. అనండి. 1 ఎవరు? మికాయేలు, 2 గాబ్రియేలు, 3 లూసిఫర్. మికాయేలు ఏం చేస్తుందనంటే దేవునికి వ్యతిరేకమైన కార్యం పరలోక రాజ్యంలో ఎవరైతే చేస్తారో వాళ్ళ తోలు తీస్తూ ఉంటుంది. మికాయేలు ఏం చేస్తుంది? పరలోక రాజ్యంలో దేవునికి వ్యతిరేకంగా ఎవరైతే తిరుగుబాటు చేస్తారో వాళ్ళని ఏం చేస్తుంది చెప్పాలి? 2 పీకి మూల కూర్చోబెడుతుంది. హల్లెలూయా. అర్థమైందా మికాయేలు పని ఏంటో? రెండవది గాబ్రియేల్. గాబ్రియేల్ పని ఏంటంటే
దేవుడు ఏ మాటలైతే తెలియపరుస్తున్నాడో దేవదూతలకు చెప్పమని ఆ మాటలన్నీ అందరికీ పంచుద్ది, వర్తమానాలు చేరవేస్తుంది గాబ్రియేలు దేవదూత. అర్థమైందా? మూడవది లూసిఫర్. మూడవది ఎవరు? లూసిఫర్. ఈ లూసిఫరు చేసే పని ఏంటి అని అంటే, లూసిఫర్ కంటే పెద్ద దూతలు ఉన్నారు, మహాదూతలు ఉన్నారు, శరాపులు ఉన్నారు. కానీ వాళ్ళందరినీ పక్కన పెట్టి దేవుడు లూసిఫర్కి ఇచ్చినటువంటి ఆధిక్యం ఏంటంటే పాటలు పాడాలి. ఏం చేయాలి? పాటలు పాడాలి, ఆరాధన చేయాలి, స్తుతించాలి, ఇంకా ఆయన ఆరాధన చేయాలి. ఆయన ఆరాధన చేయడానికి లూసిఫర్ను దేవుడు ఏం చేసుకున్నాడంటే అభిషేకించుకున్నాడు. ఏం చేశారు? మెమ్షెక్ అనేటువంటి ఒక అభిషేకం ఈ దూతకి ఇచ్చారు. ఈ దూత పాటలు పాడితే అనేకులు ఆకర్షించబడతారు. ఈ దూత పాట పాడి డ్యాన్స్ చేస్తే అనేకులు ఆకర్షించబడతారు. ఈ దూత సంగీతం పాడితే అనేకులు ఆకర్షించబడతారు. ఈ దూత ఏది మాట్లాడితే అనేకులు ఆకర్షించబడతారు. అలాగూ దేవదూత తన టీంను తయారు చేసుకుని అనేకులను ఆకర్షించి, అంటే లూసిఫర్ వెనకాల ఉన్న దేవదూతలు మాత్రమే కాకుండా మిఖాయేలు దేవదూత వెనకాల ఉన్నటువంటి దూతలను, గాబ్రియేలు దూతల వెనకాల ఉన్నటువంటి దూతలను, శరాపులు వెనకాల ఉన్నటువంటి దూతలను, మహాదూతలుగా ఉన్నటువంటి వెనకాల ఉన్నటువంటి 1/3 దూతలందరినీ కూడా ఏం చేసింది? తన పాట చేత, తన ఆరాధన చేత మైమరిపించేసింది. హల్లెలూయా. పాట పాడుతుంది దేవుని సింహాసనం దగ్గర ఉండి, ఆయనే నా సంగీతము. పాడండి. బల్లమైన కోటయును జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమంతా స్తుతించేదము. జీవాధిపతియు. చప్పట్లు కొడుతూ, చప్పట్లు వినపడతలా, గట్టిగా సౌండ్ రావాలి. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమంతా తను. జీవాధిపతియు ఆయనే, జీవిత స్తుతించేదను. ఆయనే నా సంగీతము. హల్లెలూయా. అలా చక్కగా పాటలు పాడుతుంది. చూడండి, పాటలు పాడే వాళ్ళందరికీ ఫ్యాన్స్ ఉంటారు. దేవుడి ఫ్యాన్స్ ఉంటారా? ఎవరన్నా సినిమా పాట పాడారనుకో ఎంత ఫ్యాన్స్ వస్తారో. ఎందుకంటే దాని మీద ఒక అభిషేకం ఉంది, మెమ్షిక్ అనేటువంటి అభిషేకం. డ్యాన్సులు వేసిన వాళ్ళకి, పాటలు పాడిన వాళ్ళకి, సంగీతం వాయించే వాళ్ళకి ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు. అభిషేకం ఎక్కడి నుంచి వచ్చింది? లూసిఫర్ దగ్గర నుంచి వచ్చింది. అందరికీ అర్థమవుతుందా? స్తోత్రం చెప్పండి ఒకసారి. అర్థమవుతుంది అందరికీ? కొంచెం అర్థమవుతుంది అన్న వాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి. అబ్బాయి ఏం అర్థం కావట్లేదా? వెనకాల మా వాళ్ళే ఉన్నారు, వాళ్ళిద్దరు మా స్టూడెంట్స్. కొంచెం మనోనేతరాలు వెలిగించుకోండి అమ్మా. భారతి ఏం వినపట్లేదు, ఏం అర్థం కావట్లేదా? స్తోత్రం చెప్పండి. ఫస్ట్ ఎవరు ఉన్నారు చెప్పండి? దేవుడు ఉన్నారు. దేవుడు తర్వాత దేవదూతలు ఉన్నారు. ఇదేం పెద్ద సబ్జెక్ట్గా, చాలా సింపుల్గా అరటిపండు ఒలిసి నోట్లో పెట్టినట్టు చెప్తాం. మీకేం రెఫరెన్స్లు ఏం తీపించలేదుగా, జస్ట్ కథ చెప్పినట్టు చెప్పాను అంతే. రెఫరెన్స్లు ఏమైనా తీపించానా? కథ వింటున్నట్టు వినండి, మీ కథ మారిపోవును గాక. మీరు వినకపోతే మీ జీవితాలు ఏ మార్పు రాదు. హల్లెలూయా. ఇటువంటి వాక్యము ఏ సంఘంలో ఏ దైవజనుడి దగ్గర మీరు వినరు. ఈ మాటలు చాలామంది దైవజనులకు తెలియదు. తెలియకనే ఏదో 4 పాటలు, ఒక సంఘంలో 10 పాటలు పాడుతున్నారంట. ఎన్ని పాటలు? 10 పాటలు ఏకదాటిగా పాడి 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 పాటలు పాడినేస్తుంది. వాక్యం మాత్రం ఒక పావుగంట చెప్పి ఆమెనని ఇటు మొదలుపెట్టి అటు ముగించి అలా వెళ్ళిపోయే దైవజనులు చాలామంది ఉన్నారు. పెద్ద పెద్ద సంఘాలు, ఆ సంఘాలకు చాలామంది వెళ్తారు. ఎందుకని వెళ్తారు? అట్రాక్షన్. ఎందుకని వెళ్తారు చెప్పండి? అట్రాక్షన్. స్క్రీన్లు, పొగలు, ఎల్ఈడి లైట్లు, మేకప్లు, జిమ్మిక్లు, గిమ్మిక్లు అన్నీ అక్కడే ఉంటాయి. హల్లెలూయా. అవన్నీ సాతాను సంబంధమైనవి. హల్లెలూయా. పాస్టర్లు కూడా ఎలా ఉంటారు? సినిమా హీరోల్లా ఉంటారు. చూడండి కావాలంటే ఎలా ఉంటారు చెప్పండి? సినిమా హీరోలా విగ్గులు పెట్టుకుని, కోట్లు షూట్లు వేసుకుని, బూట్లు వేసుకుని కూడా ఎక్కేస్తారు సింహాసనం. హల్లెలూయా. ఎలా ఉంటారు వాళ్ళు? హీరోలా ఉంటారు. మెమ్షిక్ అనేటువంటి అభిషేకం. ఆయన కనుక పాట ఎత్తుకున్నాడా ఆ ఏరియా అంతా దద్దరిల్లిపోద్ది. అవునా కదా? దద్దరిల్లిపోద్ది. మెమ్షిక్ అనేటువంటి అభిషేకం. ఆ లూసిఫర్ ఎవరికైతే ఈ అభిషేకం ఇస్తాదో వాళ్ళందరూ బాగా అట్రాక్షన్ అయిపోతారు. వరల్డ్ ఫేమస్ హీరోలు అయిపోతారు. ఎలా అయిపోతారు చెప్పండి? వరల్డ్ ఫేమస్. ఇక ఆయనే మా హీరో అంటారు.
ఇక ఆయనే మాకు సమస్తం. చిచ్చి వీళ్ళ మామూలు వాళ్ళు అస్సలు నాకు వాళ్ళంటే ఇష్టం ఉండదండి. ఫలానా ఆయన అంటేనే నాకు ఇష్టం. హల్లెలూయా. మెమ్షిక్ అభిషేక్ లూసిఫర్ అక్కడే మొదలుపెట్టింది. అలాగూ అనేక మందిని ఆకర్షించేసుకుని తన వైపు ఆకర్షించేసుకుని పాటలు పాడి 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 ఆఖరులు అనుకుంది ఈ పాటలు పాడడం కంటే పాట పాడించుకుంటే బాగుంటుంది అనుకుంది. అనుకుని అనేక మంది ఫాలోవర్స్ని తయారు చేసుకుంది. అందరి చేత సబ్స్క్రైబ్ చేయించుకుంది. తన వైపు ఏం చేయించుకుంది? సబ్స్క్రైబ్ చేయించుకుంది. చాలామంది సబ్స్క్రైబ్ చేశారు తన పాటలకి. చేశారా లేదా? పరలోకంలో ఉన్న దేవదూతలందరూ సబ్స్క్రైబ్ చేశారు. అర్థమవుతుందా? సబ్స్క్రైబ్ అంటే బోల్డ్ అంతమంది ఫాలోవర్స్. ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉంటారు, ఫేస్బుక్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉంటారు, యూట్యూబ్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉంటారు. ఆ ఫాలోవర్స్ అందరూ కూడా ఎవరికి ఓటేశారు? లూసిఫర్కి ఓటేశారు. ఇక లూసిఫర్కి ఓటేసేసరికి దేవుడిని అంటుంది, నాకు ఎదురు లేదు, నీకు దిక్కు లేదు అంటుంది. తలలో ఆలోచన వచ్చిందంట. ఏమని? దేవుని సభాపర్వతం మీద నేను కూర్చోవాలి. ఎందుకంటే వీళ్ళందరూ ఎవరు? ఈ మనుషులందరూ, ఈ దేవదూతలందరూ ఎవరు? నా వారు. నేను రమ్మంటే వస్తున్నారు, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతున్నారు. ఎందుకని? దేవుడు అభిషేకించాడు అలాగ. హల్లెలూయా. ఎలాగ అభిషేకించాడంటే దేవదూతలకు ఎవ్వరికీ లేనంత అభిషేకం ఇచ్చారు. చదవండి యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 28:13 త్వరగా. దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి, మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రత్నవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అమూల్యమైన రత్నములతో బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. అమ్మ, అలంకరించుకునే వారులారా, అలంకరణ సాతాను సంబంధమైంది. ఇది అక్కడ అలంకరించుకుంది. ఇది మామూలు అందం కాదు. లూసిఫర్ చాలా అందంగా ఉంటుంది. లూసిఫర్ ఎలా ఉంటుంది? చాలా 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 అందంగా ఉంటుంది. దాని దగ్గర ఉన్నటువంటి రాళ్ళు కానీ, దాని దగ్గర ఉన్నటువంటి అలంకరణ కానీ, వస్త్రాలు కానీ, ఈ ఆభరణాలు కానీ ఎవరి దగ్గరే లేవు. హల్లెలూయా. అంత గొప్పగా అలంకరించుకుంటా. చదువమ్మా. నీవు నియమింపబడిన దినమున పిల్లను గ్రోవులు వాయించువారు నీకు సిద్ధమైరి. అభిషేకమునందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవుంటివి. అందుకే నేను నిన్ను నియమించితిని. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహింపరుద్దాం. హల్లెలూయా. లూసిఫర్ని నియమించుకున్నాడండి దేవుడు. తనను ఆరాధన చేయడానికి, తను పూజించడానికి, తన మహిమపరచడానికి లూసిఫర్ని తయారు చేసుకున్నాడు. తయారు చేసుకుంటే అది అనుకుంది, దేవుని సభాపర్వతము కంటే ఆకాశ మండలమునికి ఎక్కుదును. ఉంది కదా యెషయా గ్రంథంలో, మనం ఎప్పుడు చదువుతాం. చదవండి 14:12. యెషయా గ్రంథం 14:12 చదవండి. స్పీడ్గా త్వరగా ముగించేసుకుందాం. యెషయా గ్రంథము 14 అధ్యాయం 12వ వచనం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుంచి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టము వరకు ఎట్లా నరకబడితివి. నేను ఆకాశమునికి ఎక్కిపోవుదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును వేసుకొందును. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుని ఉందును, మేఘమండలం మీదకి ఎక్కిపోవుదునని అనుకుంది. ఇటు చూడండి. హల్లెలూయా. వెంటనే ఏమొచ్చింది? మనస్సులో అనుకుందంట. ఏమని? ఇటు చూడాలి. ఏమనుకుంది లూసిఫరు? చెప్పండి. ఏమనుకుంది? దేవుని సింహాసనం కంటే పైగా నా సింహాసనం ఉండాలి, నేను ఆరాధించబడాలి. ఎందుకనంటే వీళ్ళందరినీ నా ఫాలోవర్సే. మహాదూతలు కానీ, దూతలు కానీ, శరాపులు కానీ, కెరూబులు కానీ, అందరు దూతలను ఇదేం చేసుకుంది? అట్రాక్ట్ చేసుకుంది. మెమ్షిక్ అనేటువంటి వరం దనుకుంది. అట్రాక్ట్ చేసుకుని ఆపోజిషన్ పార్టీ పెట్టింది. ఏం పెట్టింది? ఆపోజిషన్ పార్టీ పెట్టి అందరు నాకు ఓట్లేయండి, దేవుడు కాదు నాకు ఓట్లేయండి. దేవుడికి ముందే తెలుసు. తలంపు పుట్టక మునిపే, ఆలోచన పుట్టక మునిపే, నీ ఆలోచన కానీ, నా ఆలోచన కానీ, దేవదూతల ఆలోచన కానీ పుట్టక మునిపే ఆయనకి తెలుసు. హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహింపరుద్దాం. తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు,
తలంపులు తపనయు అన్నీ ఎరిగి ఉన్నావు. నే నడచినను నే పడుకున్నాను అయ్యా నువ్వు ఎరిగి ఉన్నావు. పాడదాం. నే నడచినను నే పడుకున్నాను అయ్యా నువ్వు ఎరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం పరిశోధించి తెలుసుకున్నావు. చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు. చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నిలిచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు. కూర్చుండుట నిలిచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు. రాజా బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. హల్లెలూయా. వెంటనే లూసిఫర్ ఏం చేసింది? సబ్స్క్రైబర్స్ని ఫాలోవర్స్ని పెంచుకుంది. అర్థమైందా? సబ్స్క్రైబర్స్ని ఫాలోవర్స్ని పెంచుకుంది. ఈ దేవదూతలందరూ ఎవరి మాట వింటున్నారు? లూసిఫర్ మాట వింటున్నారు. వెంటనే మిఖాయేలు దేవదూతను పిలిచి, మిఖాయేలు ఈ లూసిఫర్ చూడు కొత్త పార్టీ పెట్టాడు, తన్నితే అడ్రస్ లేకుండా మెడ్రాస్ వెళ్ళిపోవాలి, ఆడి సంగతి ఏంటో చూడు అన్నాడంట దేవుడు. హల్లెలూయా. వెంటనే మిఖాయేలు తన ఆయుధం తీసుకుని ఖడ్గం తీసుకుని ఏం చేసింది చెప్పాలి? ఖడ్గం తీసుకుని ఏం చేసింది? చదువుదాం చూడండి. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయం 6వ వచనం. పరలోకమును అందులో ఉన్న వాటిని సమస్తమును, సముద్రమును అందులో ఉన్న వాటిని 12:7 చదువుదాం. ప్రకటన గ్రంథం 12 అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 12 అధ్యాయం 7వ వచనం. అంతటి పరలోకమందు యుద్ధము జరిగింది. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట్ట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట్ట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయిరి. పరలోకమందు వారికి స్థలము లేకపోయేను. సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేర్లు గల ఆ సర్పమైన ఆ మహాఘట్ట సర్పము పడద్రోయబడును, భూమి మీద పడద్రోయబడును. పడద్రోయబడి బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహింపరుద్దాం. హల్లెలూయా. ఆ కాలంలో దేవుడు పరలోకము నుంచి వాడి సైన్యాన్ని తన్నితే ఎక్కడికి వచ్చి పడ్డారు? ఎక్కడికి వచ్చి పడ్డారమ్మా? ఏంటి సాతాన్ హిస్టరీ చెప్తుంటే ఎవరు మాట్లాడతలేదు? మనోడనా? ఓటేసారండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేశారా? ఫాలో అవుతున్నారు? ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతారు నాకు తెలుసు. ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ అన్నీ వాడియే. యూట్యూబ్. భార్గవి ఇటు చూడు, సరి కూర్చోమ్మా. నిద్ర వస్తుందా? ఆ కలజోళ్ళలో మాకేం తెలియట్లే, నిద్రపోతున్నా చూస్తున్నా ఏం తెలియట్లే. హల్లెలూయా. నడిపించు నావా నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించు నావా. సరిపోద్ది, తర్వాత పాడదాం. మనం ఎందుకు పుట్టామో, ఎందుకు ఈ లోకంలోకి వచ్చామో తెలిసాక అప్పుడు ఈ పాట పాడదాం. హల్లెలూయా. ఇప్పుడు ఏం జరిగింది? పరలోకము నుంచి దూతలు, ఏ దూతలు? లూసిఫరు వాడితో పాటు వచ్చిన వాళ్ళు ఎక్కడ పడ్డారు? భూమి మీద పడ్డారు. వాళ్ళే విగ్రహారాధన శక్తులుగా పూజలు అందుకుంటున్నారు. పరలోకంలో నెరవేరని భూమి మీద పూజలు అందుకుంటున్నారు. ఎక్కువ దూతలని ఎక్కడ పడినాయి? మన ఇండియాలో పడినాయి. 33,000 కోట్ల దేవదూతలు పడ్డాయి మన ఇండియా మీద. హల్లెలూయా. ఇవన్నీ దేవదూతలు, పరలోకం నుంచి పడినటువంటి దేవదూతలు. హల్లెలూయా. అయితే పడిన తర్వాత ఇక్కడ వరకు బాగానే ఉంది, కానీ అప్పుడుగా ఆదాము లేడు భూమి మీద.
మానవుడు లేడు. భూమి తయారు చేసిన దేవుడు ఈ దేవదూతలు పడిన తర్వాత శూన్యముగాను నిరాకారంగా మారిపోయింది. సైన్స్ చదువుకున్న వాళ్ళు తెలుస్తుంది భూమి ఎలాగ ఉండేది, 23 డిగ్రీల పక్కకి ఒరిగిందని అని వ్రాయబడి ఉంటుంది. అప్పటి నుంచి వాతావరణం మారిపోయిందని, జలప్రళయం భూమి మీదకి వచ్చిందని, ఆ తర్వాత దేవుడు ఆ భూమి మీద నుంచి పాతాళలోకం వాటిని పంపించాడని, ఆ దేవదూతల కోసమే నరకం దేవుడు తయారు చేశాడు, మనుషుల కోసం తయారు చేయలే. హల్లెలూయా. ఆ నరకంలో పాతాళానికి ఒక మూలకు దేవుడు తోసివేశాడు. అయితే ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే, పడిపోయినటువంటి దేవదూతలు పాతాళంలో ఉండగలవు, భూమి మీద ఉండగలవు, మధ్యాకాశంలో ఉండగలవు, దేవుడి దగ్గర కూడా వెళ్ళగలవు. ఎందుకని? తోసేసాడు కదా, మళ్ళీ ఎలాగెళ్తాయి? ఇప్పుడు కడుపును పుట్టినటువంటి పిల్లవాడు ఎదురు తిరిగితే వాడిని తరిమేసినా మళ్ళీ వస్తాడా రాడా? వచ్చే అవకాశం ఉందా లేదా? ఇప్పుడు సాతానుడు కూడా ఎవరు? లూసిఫరు, దేవుని కుమారుడు. దేవుడు అభిషేకించాడు ఆయనకి, దేవుడు గొప్ప వరాలు ఇచ్చాడు, నువ్వు జాగ్రత్తగా ఉండరా నాయనని. అంటే దేవదూతల కుమారుడు, దేవుని కుమారుడు అంటే యేసుప్రభు వారు దేవదూతల్లో దేవుడి పని చేయడానికి వీడిని అభిషేకించుకున్నాడు. ఇప్పుడు ఇంట్లోంచి బయటకు గెంటేస్తే మళ్ళీ ఇంట్లోకి వచ్చే అధికారం ఉంటుందా ఉండదా? వస్తాడు, మాట్లాడతాడు, వెళ్ళిపోతాడు కూడా. అందుకని యోబు గ్రంథంలో పరలోకంలో నుండి సభాపర్వతం దగ్గరికి మాట్లాడుతూ ఉంటే అక్కడికి వచ్చినట్టుగా మనం ఉంటుంది. సాతానుడు పాతాళంలో ఉన్నట్టుగా బైబిల్ ఉంటుంది, సాతానుడు భూమి మీద అటు ఇటు తిరుగుతున్నట్టుగా కూడా ఉంటుంది. హల్లెలూయా. అయితే ఇప్పుడు పరలోకంలో ఎన్ని రకాల దేవదూతలు ఉన్నాయని చెప్పాను నేను? ఎన్ని రకాలు ఉన్నాయి? 9 రకాల దేవదూతలు. అందులో 1/3 వంతు లూసిఫర్ వాడితో పాటు కింద పడ్డాయి. ఇంకా మిగిలి ఉన్న దేవదూతలు పరలోకంలో ఉన్నాయి. దేవుడు పశ్చాత్తాపడ్డాడు, అనవసరంగా ఈ దేవదూతలను తయారు చేశాను, వీరు నమ్మకంగా అయితే ఉండట్లేదని ఇక వారిని నమ్మడమే మానేశాడు. ఇంకా పరలోకంలో ఉన్నాయి మిగతా దేవదూతలు కూడా చాలా ఉన్నాయి. సరాపులని, కెరూబులని, మహాదూతలని, దూతలని, మికాయేల్ సైన్యం, గాబ్రియల్ సైన్యం, రఘుయేల్ సైన్యం, ఉరియేల్ సైన్యం, సెరాక్వాయేల్ సైన్యం, ఇలాగూ 7 ప్రధాన దూతలని కూడా ఉన్నాయి. అనేక రకాల కేటగిరీలు దేవదూతలు ఉన్నాయి. కానీ ఎవరిని నమ్మడం మానేశాడు దేవుడు. ఎందుకంటే ఒకసారి దెబ్బతిన్నాడుగా. అవునా కదా? చదువుదాం యోబు గ్రంథం 15 అధ్యాయం 15 వచనం చదువుదాం. యోబు గ్రంథము 15 అధ్యాయం 15 వచనం. యోబు గ్రంథం 15 అధ్యాయం 15. తీయండమ్మ స్పీడ్గా. ఆలోచించుము, ఆయన దూతల యందు, ఎందుకంటే నమ్మకం పోగొట్టుకున్నారు. ఆస్తి పోయినా మరలా వస్తుంది, ఉద్యోగం పోయినా మరలా వస్తుంది, ఆరోగ్యం పోయినా మరలా వస్తుంది. కానీ నమ్మకం పోతే, చెప్పండి అమ్మా, నమ్మకం పోతే మరలా రాదు. అందుకే నమ్మకంగా ఉండాలి. ఇంటిలో నమ్మకంగా ఉండాలి, సంఘంలో నమ్మకంగా ఉండాలి, బయట కూడా నమ్మకంగా ఉండాలి. 3 చోట్ల నమ్మకంగా ఉండాలి. సంఘంలో దైవజనుల దగ్గర నమ్మకంగా ఉండాలి, ఇంట్లో భర్త దగ్గర, భార్య దగ్గర నమ్మకంగా ఉండాలి, సమాజంలో మన నమ్మినోళ్ళ దగ్గర నమ్మకంగా ఉండాలి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా వచ్చినాయి. ఇప్పుడు దూతలు నమ్ముతున్నాడా దేవుడు? చెప్పాలి, దూతలు నమ్ముతున్నాడా? ఎందుకంటే ఒక పొరపాటు చేశాడు, మళ్ళీ పొరపాటు చేయాలన్న ఆలోచన దేవునికి లేదు. అందుకని పరలోకంలో మిగిలిన దేవదూతలు ఉన్నారు, వీళ్ళందరికీ పరీక్ష పెట్టాలన్న. వాళ్ళని అన్నారు, ఎరా మీరందరూ నా వైపే ఉన్నారా, నా వైపు లేరంటే వాడితో పాటు వెళ్ళండి అంటే, లేదు ప్రభు మీతోటే ఉన్నామన్నారు. నాతోటి ఉన్నారో లేదు ఎలా తెలుస్తుంది? చెప్పాలి, దేవుడితో ఉన్నారో లేదు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మీ ఆయన ఉన్నాడు, మీ ఆవిడ ఉంది, మీ మాట వింటుందో లేదు ఎలా తెలుస్తుంది? మీ ఆయన అలాగా మాట వింటాడు, అమ్మా చెప్పిన మాట వినాలి. టెస్ట్ చేయడానికి ఏమనాలి? ఏమండి బయటికి వెళ్తున్నారు కదా, ఓ మూర మల్లెపూలు తీసుకురండి అనాలి. నిజానికి ఏం తీసుకురాడు. హల్లెలూయా. టెస్ట్ చేయాలి. భార్యలను అయితే నేను ఇంటికి వస్తున్నాను, మంచి కర్రీ ఒకటి వండిపెట్టు అని టెస్ట్ చేయాలి. మంచిగా వండితే చెప్పిన మాట వింటున్నట్టు, వండకపోతే మర్చిపోయానండి అంటే, అబ్బా ప్రేమ లేదు, సరేలే ఏం కాదులే నేను బయట తినేస్తానులే, అయిపోయింది అక్కడతోటి. హల్లెలూయా. అందుకని టెస్ట్ చేయాలనుకున్నాడు వాళ్ళందరినీ. ఏం చేయాలనుకున్నాడు? దేవదూతలందరినీ చెప్పాలి, టెస్ట్ చేయాలనుకున్నాడు. అంటే పరీక్షించాలి వీళ్ళని. వీళ్ళు నా వైపు ఉన్నారా, సాతాను వైపు ఉన్నారా? ఎందుకంటే ఆ దేవదూతల్లో డబుల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉన్నారు, ట్రిపుల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే దేవునికి సబ్స్క్రైబ్ చేశారు, సాతానికి సబ్స్క్రైబ్ చేశారు. ఇక్కడ కూడా ఉన్నారు కదా. ఆదివారం ఆరాధనకు వస్తారు,
సాయంత్రం ఇంటికి వెళ్ళగానే సినిమాలు కూడా చూస్తారు. అంటే డబుల్ సబ్స్క్రిప్షన్ మీరందరూ. ఒకటి కాదు, ట్రిపుల్ సబ్స్క్రిప్షన్ కూడా ఉంటాయి. టెట్రా సబ్స్క్రిప్షన్ కూడా ఉంటుంది. అంటే 4 ఎట్లు ఓటేసి వాళ్ళు కూడా ఉంటారు. అవునా కదా? నిజం చెప్పండి, స్తోత్రం చెప్పండి. అంత పరిశుద్ధులమా, అంత భక్తులమా? ఇంటికి వెళ్ళగానే బట్టలు మార్చుకోకుండా ప్రార్థన చేసేస్తూ ఉంటామా? నిద్రపోకుండా ఆరాధన చేస్తామా? అందుకని డబల్ సబ్స్క్రిప్షన్, ట్రిపుల్ సబ్స్క్రిప్షన్ కూడా ఉంది ఇక్కడ. అందుకని దేవుడు ఏం చేయాలనుకున్నాడు చెప్పండి? పరీక్షించాలనుకున్నాడు అని చెప్పి ఏదైనా తోటను తయారు చేశాడు. ఏం చేశాడు? ఏదైనా తోటను చేసి అందులో నేల మంటితో తన పోలికలో ఒక నరుణ్ణి తయారు చేశాడు. ఆ నరుడు ఎవరు చెప్పాలి? ఆ నరుడు ఎవరు? ఆదాము. ఆదాము ఎవరు? నరుడు కాకముందు ఆదాము ఎవరు? మొట్టమొదటి దేవదూత. లైన్ పెట్టాడు అనమాట. అక్కడ లైన్లో ఉండండి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ పరీక్ష ఉంటుంది మీకు, లైన్లో ఉండండి అని చెప్పేసి లైన్లో పెట్టి మొట్టమొదటి దేవదూతని తన నాసికారంధ్రములో ఈ మట్టి శరీరంలో పంపించి ఏదైనా తోటలో పెట్టి, ఇదిగో ముందుగానే చెప్తున్నా, పరీక్ష పెడుతున్నా మీకు. ఏం పెడుతున్నా? ఇక్కడికి వచ్చేసి డ్యాన్స్లు వేద్దాం, చిందులు వేద్దాం, అటు ఇటు తిరిగేద్దాం, గంతులు వేద్దాం, అల్లరి చేద్దామని ఎక్స్ట్రాలు చేయకండి. నేను ఒక తోటను వేశాను. ఆ తోటను మీరేం చేయాలి? సేద్యపరచాలి, కాయాలి. తర్వాత మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్షఫలం పెట్టా, మీకు జీవవృక్ష ఫలం పెట్టా. ఎక్కడ పెట్టాను? అపవాది దగ్గర పెట్టా. మీరు అపవాదితో సంబంధం కలిగి ఉంటారా? వాడికి అట్రాక్షన్ అవుతారా లేదా నాకు అట్రాక్షన్ అవుతారా? వాడికి అట్రాక్షన్ అయిన రోజున, అపవాది మాట విన్న రోజున, అపవాదితో చేతులు కలిపిన రోజున నువ్వేమైపోతావు? నిశ్చయముగా చచ్చిపోతావు అన్నాడు దేవుడు. హల్లెలూయా. చనిపోవడం అంటే దాని అర్థం ఏంటి? పరలోకము నుంచి భూమి మీదకి వచ్చినటువంటి ఈ ఆత్మ, మానవుడిగా తయారైనటువంటి మానవుడిగా తయారైనటువంటి దేవదూత మరల ఎక్కడికి రాదు? పరలోకం వెళ్ళదు. ఇక్కడ నుంచి ఇటే పాతాళం వెళ్ళిపోతుంది. నా మాటలు అర్థమవుతున్న స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతున్నాయి నా మాటలు? అందుకని భూమి మీద మొట్టమొదటి ఆదామును పెట్టాడు. ఆదాము 1000 ఏండ్లు బాగానే ఉన్నాడు. అపవాది అందే, ఓయ్ డాడీ, ఏంటి పరీక్ష పెడుతున్నావా? నీ దగ్గర నా స్థానం కోల్పోయావు. ఆదాముని అలాగుంటే పరీక్షకు గురవుతాడా? ఆదాము అలాగుంటే పరీక్షకు గురవడు. ఆయన సింగిల్గా ఉన్నాడు. ఆయనకు ఒక స్త్రీని కూడా తయారు చేయాలి అన్నాడు. ఎవరు? అపవాది. స్త్రీని కూడా తయారు చేయాలి అని అంటే తయారు చేశాడు. ఆదాము పుట్టిన 1000 సంవత్సరాలకి స్త్రీ వచ్చింది, అవ్వమ్మ. సాటి అయినటువంటి సహాయముగా దేవుడు తయారు చేశాడు. నరుడు తన తండ్రిని తల్లిని విడిచి ఎవరిని హత్తుకుంటాడు? తన భార్యని హత్తుకుంటాడు. హత్తుకున్న తర్వాత చెప్పండి అమ్మా, మొత్తుకుంటాడు. అంతేనా? ఆదాము గారు మొత్తుకున్నారా లేదా? రవి గారు అంతేనా? హత్తుకుంటే మొత్తుకుంటామేనా? అంతే. రవి గారు తెగనవ్వా. వెరీ గుడ్. ఇక ఆదాం ఎప్పుడు పడిపోయాడో తెలుసు? పండు తిన్నప్పుడే పడలా. పండు తినక ముందే చెప్పాలి. రవి గారు ఎక్కడ పడిపోయారు? పండు తినక ముందే అవ్వమ్మని తయారు చేసిన తర్వాత అవ్వమ్మని ఏమన్నాడు? నిద్ర మేలుకొని వెంటనే అంటున్నాడు, నా మాంసంలో మాంసమా, నా ఎముకలో ఎముక అన్నాడు. అక్కడే డామ్ అని పడిపోయాడు. హల్లెలూయా. మనం అందరం అనుకుంటాం పండు తిన్న తర్వాత, అవ్వమ్మ పండు తీసుకొచ్చిన తర్వాత, ఆదాము గారికి ఇచ్చిన తర్వాత అప్పుడు పడిపోయాడు. కానీ ముందే పడిపోయాడు ఆయన. ఎవరు? ఆదాము. అంటే ఫస్ట్ బాల్ ఆడాడు, వికెట్ అయిపోయాడు. ఎవరు? ఆదాము. 930 సంవత్సరాలు ఉంచి సరిలేరు, నీ టైం అయిపోయింది, వచ్చి పరలోకమని తీసుకెళ్ళిపోయాడు. తర్వాత ఈ ఆదాము అవ్వల ద్వారా నరుల ఉత్పత్తి అంతా కూడా జరిపించి భూమి మీద ఆయన క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నాడు. భూమి మీద ఆయన పరీక్షిస్తున్నాడు. భూమి మీద సాతాను పెట్టేటువంటి వలలో ఎవరైతే పడుతున్నారో, తినకూడనటువంటి పండు ఎవరైతే తింటున్నారో, ఆ పండు ఏంటో తెలుసా? ఇటు చూడండి. ఆ పండు ఏంటో తెలుసా? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. దగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. ఆ పండు ఏంటో చాలామంది తెలియక, కొంతమంది దైవజనులు అంటున్నారు యాపిల్ పండు అంటున్నారు, కొంతమంది జామ పండు అంటున్నారు. ఆ పండు ఏంటది? శరీర కార్యములు. అక్కడే ఉంది పేరు, మంచి చెడు. మంచి చెడు ఎప్పుడు తెలుస్తుంది మనకి? శరీర కార్యములు జరిపించినప్పుడు ఏది మంచో ఏది చెడో తెలుస్తుంది. హల్లెలూయా.
ఆ చెట్టు పేరే అది, మంచి చెడులు గ్రహించేటువంటి వయస్సు. అది ప్రమాదకరమైనటువంటి వయస్సు. ఆ వయసుకు వచ్చిన దగ్గర నుంచి నువ్వు పరీక్షలో నిలుస్తున్నావని అర్థం. ఆ పరీక్షలో నువ్వు నెగ్గాలి అని అంటే నువ్వు దేవుని వైపు చూడాలి. పాపం అంటుకోకూడదు, మలినం అంటుకోకూడదు, ఈ లోక మాలిన్యం ఏమాత్రం అంటుకోకూడదు. దేవదూతలు అన్నారు, భలేగా ఉందయ్యా నువ్వు చెప్పేది. ఇది ఎలాగుందంటే చెరువులోకి తోసేసి తడవకుండా రెండురా అన్నట్టుగా ఉంది. మమ్మల్ని అందరినీ పరీక్ష పెడతాకి పరలోకం నుంచి భూమి మీదకి నరులుగా బాగానే తయారు చేస్తున్నాం, బాగానే పంపిస్తున్నాం. భూమి మీద ఎవరున్నారు? సాతానుడు, వాడు దూతలు ఉన్నారు. ఆటోమేటిక్గా నీకు సబ్స్క్రైబ్ చేసాం, ఆడికి సబ్స్క్రైబ్ చేసాం. పైగడి మీద మెమ్షెక్ అనేటువంటి అభిషేకం ఉంది. వాడు అభిషేకించబడిన కెరూబు ఏ రూపంలో వచ్చినైనా సరే పాపంలో మమ్మల్ని ఏం చేస్తాడు చెప్పాలి, పాపంలో నెట్టి వేస్తాడు. పైగా భూమి మీద స్త్రీలు ఉన్నారు, శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, జీవపుడంబం ఉంది. మేము ఈ పాపంలో పడకుండా ఎలా ఉండాలి? ఈ పాపం ఆటోమేటిక్గా అంటుకుంటుంది. చెరువులోకి దిగిన తర్వాత నీళ్లు ఎలాగైతే మనల్ని అంటుకుని తడుస్తాయో, భూమి మీద ఉన్నప్పుడు పాపం అనేది ఉంటుంది. పాపం ద్వారా కష్టం ఉంటుంది, కష్టం ద్వారా శ్రమ ఉంటుంది, శ్రమ ద్వారా మరణం ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఇవన్నీ ఎలా సాధ్యమయ్యా? నువ్వు పెట్టే పరీక్ష సరైంది కాదు అని దేవుణ్ణి ప్రశ్నించారంటే దేవదూతలందరూ. దేవుణ్ణి ప్రశ్నిస్తే దేవుడు అన్నాడు, నా కుమారుడిని పంపిస్తా. నా కుమారుడు భూమి మీదకి వచ్చిన తర్వాత శ్రమను ఎలా తట్టుకోవాలో, అపవాదిని ఎలా జయించాలో, ఈ లోకంలో ఒంటరిగా అపవాదిని, శ్రమలను, ఇబ్బందులు ఎలా జయించాలో నా కుమారుడు మీకు బోధిస్తాడు. అందుకని కెరూబుని ఎలాగైతే అభిషేకించాడో అంతకంటే గొప్పగా యేసు ప్రభువారిని కూడా అభిషేకించి భూలోకంలోనికి నీ కోసం నా కోసం పంపించాడు. దగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. అందుకని యేసు ప్రభువారు పుట్టినప్పుడు ఒక వర్తమానం చెప్తారు. ఏంటది? సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, భూమి మీద ఆయనకి ఇష్టలైనటువంటి మనుషులకు సమాధానము. ఎందుకు ఆ సమాధానం వస్తుందనంటే, ఇప్పుడు భూమి మీదకి వచ్చినటువంటి దేవదూతలందరూ అనగా మనం ఎప్పుడైతే దేవుడిని అటాచ్మెంట్ అవుతామో, క్రీస్తు రక్తంలో కడగబడతామో, క్రీస్తుతో చేతులు కలుపుతామో, సంఘములో చేర్చబడతామో, సంఘములో నమ్మకంగా ఉంటామో, ఆయన శరీర రక్తం తీసుకుంటామో, ఆ రోజు నుంచి పరిశుద్ధులుగా, యథార్థవంతులుగా, నమ్మకమైన వారిగా, మానవులుగా, దేవుని మానవులుగా మారి ఆయన రాజ్యానికి వెళ్ళిపోతాం. దగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా. అందుకని నిలువరమైన పట్టణం ఇక్కడ లేదు, నువ్వు సంతోషించి ఆనందించేటువంటి పట్టణం ఇక్కడ లేదు. ఈ జీవితం మలినమైంది, ఈ జీవితం పాడైపోయింది, శపితమైనటువంటి భూమి ఇది, ఇబ్బందులు పెట్టేటువంటి భూమి, పాములు తేళ్ళు ఉన్నటువంటి భూమి, గచ్చ పొదలు ముండ్ల పొదలు మొలిసినటువంటి భూమి. ఆనందం అనేది లేదు, సంతోషం అనేది లేదు. ఒకవేళ ఉన్నా అది ఆయుష్కాలం 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు, వాటి వైభవం, ఆయాసము, దుఃఖమే. మరలా నీవు మలినం అంటుకోకుండా దేవునిలో ఉన్నట్లయితే, దేవుణ్ణి పట్టుకున్నట్లయితే, పరిశుద్ధాత్మతో సంబంధం కలిగి ఉన్నట్లయితే నువ్వు ఖచ్చితంగా ఈ పరీక్షలో పాస్ అవుతావు. దగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా. అర్థమైంది నా మాటలు? ఈ కష్టములు, ఈ శ్రమలు మరలా ఎవరిని పట్టుకోవాలి? మనం యేసు ప్రభువుని పట్టుకోవాలి, పరిశుద్ధాత్మ దేవుడిని పట్టుకోవాలి. యేసు ప్రభు వారు వెళ్ళిపోయారు, మనల్ని సర్వసత్యంలో నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడిని మనకు పెట్టారు. ఈ పరిశుద్ధాత్మ దేవుడితో జతకట్టినప్పుడు, ఈ పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు, ఈ పరిశుద్ధాత్మ దేవుడే క్రీస్తు దగ్గరకు వధువు సంగముగా మనల్ని తీసుకుని వెళ్ళునుగాక. దేవుని ఆత్మచేత మనం నింపబడుదుము గాక. అందుకని రక్షణ కాపాడుకోవాలి, బాప్తిస్మాన్ని కాపాడుకోవాలి. ఒక సంఘములో, ఆత్మ కలిగినటువంటి సంఘములో నమ్మకంగా ఉండాలి, దైవజనులకు నమ్మకంగా ఉండాలి. ఈ రాజ్యంలో ఉన్నటువంటి వారి పేర్లు, ఈ సంఘములో ఉన్నటువంటి పేర్లు ఎక్కడ వ్రాయబడతాయి? జీవ గ్రంథములో రాయబడతాయి. జీవ గ్రంథం అంటే మళ్ళీ ఇంకొక ప్రశ్న. మనకి 2 గ్రంథాలు బైబిల్లో కనపడతాయి. ఎన్ని గ్రంథాలు? 2 గ్రంథాలు. గ్రంథపు చుట్ట, చర్మపు చుట్ట, వేరొక గ్రంథము, జీవ గ్రంథము, సమాచార గ్రంథము అని 2 రకాల గ్రంథాలు కనపడతాయి. చూద్దాం ఒకసారి ఆ గ్రంథాలు ఎక్కడ ఉన్నాయంటే, ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 12 వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 12 వచనం. మరియు గొప్పవారని, కొద్దివారని, మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడిను, మరియు జీవగ్రంథమును, చెప్పండి, జీవగ్రంథము అంటే 2 గ్రంథాలు ఉన్నాయి ఇక్కడ. అందండి, జీవగ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు
తీర్పు పొందిరి. హల్లెలూయా. మృతులు తీర్పు ఉంది, సజీవుల తీర్పు ఉంది, ధవళ సింహాసనపు తీర్పు ఉంది. చాలా తీర్పులు ఉన్నాయి. 7 రకాల తీర్పులు ఉన్నాయి. ఎన్ని తీర్పులు ఉన్నాయి? 7 రకాల తీర్పులు ఉన్నాయి. ఆ తీర్పుల దగ్గరికి మనం వెళ్ళట్లేదు, కానీ ఇటు చూడండి, నా వైపు చూడండి. పరలోక రాజ్యంలో కోటాను కోట్ల దేవదూతల పేర్లన్నీ కూడా ఈ వేరొక గ్రంథంలో వ్రాయబడి ఉంటాయి. అర్థమైంది నా మాట? స్తోత్రం చెప్పండి. వేరొక గ్రంథంలో రాయబడి ఉంటాయి. ఆ గ్రంథంలో ఉన్న వారి పేర్లే ఎక్కడికి వస్తాయి? భూమి మీదకి నరులుగా పుడతా ఉంటారు. అందుకని ఆ దావీదు గారు అంటారు, నీ గ్రంథంలో నా పేరు ముందుగానే వ్రాసావు, ఆ జీవ గ్రంథంలో నా పేరు ఉండకుండా తుడిపి పెట్టకూడదు అని దావీదు గారు అంటారు. చూడండి, ఆ వేరొక గ్రంథంలో ఉన్నటువంటి వారే, ఆ దేవదూతలే నరులుగా భూమి మీదకి వస్తారు. పరీక్షించబడిన తర్వాత, శోధింపబడిన తర్వాత, ఈ కష్టాల్లో శ్రమల్లో దేవుని పట్టుకున్న తర్వాత, మరణం తర్వాత సక్సెస్ అయినటువంటి వారి పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయి. దగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. ఈ జీవ గ్రంథంలో ఉన్నటువంటి వారే ఎక్కడ ఉంటారు? పరలోక రాజ్యంలో ఉంటారు. ఈ జీవ గ్రంథంలో ఉన్నటువంటి వారే 7 ఏండ్ల పెండ్లి విందులో ఉంటారు. ఈ జీవ గ్రంథంలో ఉన్నవారే 1000 ఏండ్ల పరిపాలనలో ఉంటారు. ఈ జీవ గ్రంథంలో ఉన్నవారే నిత్య రాజ్యంలో ఉంటారు. దగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. ఈ గ్రంథంలో మన పేరు రాయబడింది. అక్కడ నుంచి భూమి మీదకి వచ్చాం. భూమి మీద కష్టంలోనూ, శ్రమల్లోనూ, ఇబ్బందుల్లోనూ దేవుని గుర్తెరకుండా దేవుని మర్చిపోయినట్లయితే దేవుడు ఆ గ్రంథంలో పేరుని చెరిపి వేస్తాడు. ఇక నువ్వు పరలోకం వెళ్ళవు. ఎక్కడికి వెళ్ళిపోతావు? పాతాళానికి వెళ్ళిపోతావు. హల్లెలూయా. కానీ పాతాళానికి వెళ్ళకూడదు, మరలా దేవుని రాజ్యంలోనికి రావాలి, దేవుని దగ్గరికి రావాలి అనేది దేవుని ఉద్దేశం. అందుకని ఏకైక కుమారుణ్ణి ఆ పాపం పోవడానికి, ఆ శాపం పోవడానికి బలి ఇచ్చి వేశాడు. దగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. కాబట్టి మనకి ఎప్పుడు సంతోషకరమైన జీవితం? మరలా నిత్య రాజ్యంలోనికి వెళ్ళిన తర్వాతే. మనకి ఎప్పుడు ఆనందకరమైన జీవితం అని అంటే 1000 ఏండ్ల పరిపాలనలోనే. 1000 ఏండ్ల పరిపాలన ఎక్కడ జరుగుద్ది? మన భూమి మీదే జరుగుద్ది. హల్లెలూయా. ఆ రాకడకు సంబంధించి 1000 ఏండ్ల పరిపాలన గురించి, మృతుల తీర్పు గురించి, సజీవుల తీర్పు గురించి, గోగు మాగోగు యుద్ధం, అలాగే హెర్మగిద్దోను యుద్ధం గురించి తర్వాత మాట్లాడుకుందాం. హల్లెలూయా. ఇప్పుడు మనం మాట్లాడితే మనమందరం ఎవరు చెప్పాలి? మనమందరం ఎవరు? దేవుని దూతలం, అంతే. దేవుని కుమారులు, దేవుని దూతలు. యోబు గ్రంథంలో దేవదూతలు అన్న చోట దేవుని కుమారులని రాయబడి ఉంటుంది. మనమందరము దైవములనియు సర్వోన్నతిని కుమారులనియు నేనే సెలవిచ్చుతున్నానని ప్రభువారు అంటారు. దగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎందుకు వచ్చాం? పట్టు చీరలు కట్టుకోవడానికి రాలా. ఎందుకు వచ్చాం? నగలు పెట్టుకోవడానికి రాలా. ఎందుకు వచ్చాం? యుగయుగాలు జీవించేయడానికి రాలా. ఎందుకు వచ్చాం? పరీక్షించబడడానికి భూమి మీదకి వచ్చాం. చెప్పండి, ఎందుకు వచ్చాం? పరీక్షించబడడానికి, శ్రమల పాలవడానికి, ఇబ్బందులు కొలిములో వేసి కాల్చబడడానికి, సువర్ణముగా మార్పు చెందడానికి మనం వచ్చాం. ఈ యొక్క ఇబ్బందులు కొలిములో, శ్రమల్లో, కష్టాల్లో మనం లేచి నిలబడాలి అని అంటే పరిశుద్ధాత్మ దేవుని మనం కమ్ముకొందుముగాక, పరిశుద్ధాత్మ దేవునితో నడుచుతుముగాక, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొందుముగాక. అందుకని ప్రభు అంటారు, పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకు వస్తాడు, వచ్చిన తర్వాత ఆయన మిమ్మల్ని ఎక్కడికి నడిపిస్తారు? సర్వసత్యములో నడిపిస్తారు. దగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. అందరికీ సత్యం తెలుసు, యేసే దేవుడని, యేసే నమ్ముకుంటే పరలోక రాజ్యం అని. కానీ ఎలా నమ్ముకోవాలి, ఎలా వెళ్ళాలి? సర్వసత్యం దేవుడు మనకు బయలుపరిచాడు. చాలామందికి తెలియదు ఈ విషయాలు. ఎందుకు పుట్టావు అంటే ఎందుకో పుట్టాను అంటాడు. హల్లెలూయా. నువ్వు పుట్టి ఏం ఉపయోగం అంటే ఏం ఉపయోగం లేదంట. కాబట్టి మన జన్మ సార్థకం ఏంటంటే అపవాది ఎదురుగా చూపిస్తుంది. శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మ. దీన్ని పట్టుకుని ఫెయిల్ అయిపోయావా, సక్సెస్ అయ్యావా? సంసోనుకు చూపించిందా లేదా? యేసేపు కూడా చూపించింది, కానీ యేసేపు పడలేదు, నెగ్గాడాయన. నెగ్గాడా లేదా? శరీరాశని జయించాడు, నేత్రాశని జయించాడు, జీవపడంబాన్ని జయించాడు. మోషే కూడా అంటాడు ఏమని? ఐగుప్తు ధనము కంటే సకల విద్యలు నేర్చినటువంటి మోషే అంటాడు, ఏమని అంటాడు చెప్పండి మరలా? హెబ్రీయులకు రాసిన పత్రికలో, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు ప్రజల విషయమైన నింద గొప్ప భాగ్యం. ఎందుకని అనుకున్నాడు? నిందలో ఏముంది? నిందకు 100 బహుమానాలంట. నిందలో ఆశీర్వాదం ఉంది, శ్రమల్లో ఆశీర్వాదం ఉంది. భక్తులైన వారు కూడా నాకు శ్రమ కావాలి, శ్రమ కావాలి, శ్రమ కావాలి ఎందుకు కోరుకున్నారు? వాళ్ళే వెర్రోళ్ళు కాదు. కొంతమంది అంటారు వాళ్ళు వెర్రోళ్ళు, ఈ భూమి మీద జీవించడానికి వాళ్ళకి హక్కు లేదు, అందుకే చచ్చిపోయారు అంటారు. కానీ ఆ శ్రమల్లో ఏముంది? ఆశీర్వాదం ఉంది.
ఈ కొంతకాల శ్రమల్లో మనం తట్టుకోగలిగినట్లయితే నిత్యరాజ్యం మనకుంది. అందుకని పరలోక రాజ్యం వైపు మనం చూడాలి, నిత్యరాజ్యం వైపు మనం చూడాలి. ఈ కష్టాలు శ్రమలు చూడకూడదు. నీకు కష్టం వస్తుందంటే పరీక్ష వస్తుందని అర్థం, నీకు శ్రమ వస్తుందంటే పరీక్ష వస్తుందని అర్థం. ఆ పరీక్షలో నువ్వు నెగ్గాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను నెగ్గించి వేయునుగాక, నిన్ను ఇబ్బందుల కొలుములో నుంచి బయటకు తీసుకువచ్చునుగాక. పరలోకము నుంచి దేవదూత వలె మనం భూమి మీదకి వచ్చాము, నరుడిగా మారాము. నరుడి నుంచి మరలా దేవ మానవుడిగా దేవదూతగా మారిపోయి పరలోక రాజ్యం వెళ్ళిపోదుము గాక. దగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచు. హల్లెలూయా. అందుకని స్టెఫన్ గారిని రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు స్టెఫన్ ముఖం ఎలా మారింది చెప్పాలి? ఎలా మారింది? దేవదూత ముఖం వలె మారిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు మనం అందరం ఎవరో దేవదూతలము, దేవుని కుమారులము. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని భూమి మీదకి పరీక్ష పంపిస్తున్నాడు. మరలా మంటికి మార్చివేసి మరలా పరలోక రాజ్యం ఆయన తీసుకుని వెళ్ళిపోతున్నారు. కానీ పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఒక షరతు, యేసు రక్తంలో కడగబడాలి, ఆయన శరీరం రక్తం తీసుకోవాలి, ఆయన సన్నిధానంలో కనిపెట్టాలి, రక్షణ మరణాంత వరకు కాపాడుకోవాలి. రక్షణ ఏం చేయాలి? మరణాంత వరకు కాపాడుకోవాలి. నువ్వు ఎక్కడైతే రక్షణ తీసుకున్నావో ఆ దైవజనులకు నమ్మకంగా ఉండాలి. సంఘ పరిచర్యలు నువ్వు సహకరించాలి. ఎందుకనంటే ఈ సంఘము పరలోకంతో సాదృశ్యం. ఈ సంఘంలో ఉన్నవారి పేర్లే జీవగ్రంథంలో రాయబడతాయి. ఈ సంఘంలో పేరు లేకపోతే జీవగ్రంథంలో కూడా పేరు నీకు లేదు. హల్లెలూయా. పేరు తురుపు పెట్టబడితే నువ్వు పాతాళానికి వెళ్తావు. పాతాళం ఎవరి కోసం చేశాడు దేవుడు? నరకం ఎవరి కోసం చేశాడు? సాతానికి, వాడు దూతలకి. ఆ సాతాను ఏం చేస్తుందంటే డబల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళని, మనలాంటి వాళ్ళని శరీరాశ చూపించి, నేత్రాశ చూపించి, ధనము చూపించి, లోకంలో ఉన్న వస్తువులు చూపించి మనల్ని ఎక్కడికి తీసుకుని వెళుతుంది? నరకానికి తీసుకుని వెళుతుంది. అందుకని ప్రభు అన్నారు, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. మీరు అపవాదిని ఎదిరించి దేవుణ్ణి చూసినట్లయితే సగం కష్టమంతా పోవునుగాక. దేవుడి మీద పూర్తిగా ఆనుకున్నట్లయితే ప్రతి విధమైన శ్రమను, ప్రతి విధమైన కష్టాన్ని, ప్రతి విధమైన బలహీనతను మీరు ఎదిరించుదురుగాక, ఎదిరించి నిలబడుదురుగాక. అందుకని షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అన్నారు, అగ్నికి మేము భయపడం రాజా అన్నారు. హల్లెలూయా. శ్రమలకు మనం భయపడకూడదు. ఎందుకంటే నమ్మదగిన దేవుడు మన దేవుడు, గొప్ప దేవుడు మన దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేరుస్తాడు. ఎందుకు ఈ వాగ్దానాలు, ఎందుకు ఈ సూచక్రియలు, ఎందుకు ఈ అద్భుతాలంటే మీ కొరకు దేవుని రాజ్యం ఉన్నది, 1000 ఏండ్ల పరిపాలన ఉన్నది, నిత్య జీవం ఉన్నది. ఇక్కడ మీరు కొన్ని అద్భుతాలు, కొన్ని వాగ్దానాలు మీరు చూస్తున్నారేమో, పరలోకం రాజ్యం వస్తే మొత్తం వాగ్దానాలన్నీ మీ కొరకు నేను నెరవేరుస్తాను. అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, సూర్యుని వెలుగు ఉండదు, చీకటి అసలే ఉండదు, మరణం ఉండదు, దుఃఖం ఉండదు. హల్లెలూయా. అటువంటి రాజ్యానికి నేను తీసుకుని వెళతానని ప్రభువారు తెలియబరుస్తున్నారు. ప్రభు పాదాలు పట్టుకుంటే, ప్రభు మార్గంలో నడిస్తే, ఇక్కడ ఈ లోకంలో పరీక్షలు జయించి, ఆ శ్రమలు జయించి, ఆ శోధన జయించి మరలా ఎక్కడికి వెళతాం? పరలోక రాజ్యం వెళతాం. కాబట్టి మీరు ఎందుకు వచ్చారు అని అంటే పరీక్షించబడడానికి వచ్చారు. కురింగిపోవద్దు, బాధపడొద్దు, వేదంలో కూర్చోవద్దు, అది పరీక్ష. అలా కాసేపు ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ పరీక్షలో నిన్ను నిలవబెట్టి ముందుకు తీసుకుని వెళ్ళును గాక. యోబు గారి మీదకి వచ్చింది శ్రమ, పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది, భార్య శపించింది. అయినప్పటికీ ఆయన ప్రార్థన చేస్తూ అలాగే ఉన్నాడు. ఆ శ్రమలో నెగ్గి జయవీరుడిగా ఆయన లేచాడు. దగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. అందుకని శ్రమలే హారము, శ్రమలే ఉపకారము, శ్రమలోనే మనం వెళ్ళాలి. యేసు ప్రభు వారు కూడా శ్రమలను జయించి, అపవాదిని ఓడించి, పాపాన్ని జయించి ఈ లోకంలో జయవీరుడిగా ఆయన పరలోక రాజ్యం వెళ్ళాడు. అలాగే మనం యేసు ప్రభుని చూసినట్లయితే శ్రమ మనల్ని ఏమి చేయదు, బాధ మనల్ని ఏమి చేయదు. భర్త మనకు వ్యతిరేకంగా తిరుగుతున్నాడు అని అంటే అపవాది వాడి వెనకాల ఉంది. భార్య వ్యతిరేకంగా తిరుగుతుందంటే అపవాది వాడి వెనకాల ఉంది. కొంతమంది మనల్ని ఇబ్బంది గురి చేస్తున్నారనంటే అపవాది వాళ్ళ వెనకాల ఉంది. అందుకని ప్రార్థన చేసి దేవుని ఆత్మను కలిగి ఉండండి. దేవుని ఆత్మ ఉన్న చోట్లకి అపవాది రాదు. నీకు శరీరాశ చూపించదు, నేత్రాశ చూపించదు, మెలకువ కలిగిన ఆత్మ నీకు ఇస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రభు అంటున్నారు, నరులారా తిరిగి రండి అన్నప్పుడు, మనం వెళ్ళిపోయినప్పుడు మన లెక్క మనం ఆయనకు అప్పచెప్పుదుము గాక, మంచి లెక్క అప్పచెప్పుదుము గాక, మంచి క్రియలు చేసి మంచి లెక్కను అప్పచెప్పుదుము గాక. ఒక ఆయన అన్నాడు, ప్రభు మంచి క్రియ అంటే ఏంటి అన్నాడు. మంచి క్రియ అంటే ఏమీ కాదు, దేవుణ్ణి ఎరగడమే. నీవు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు తెలుసుకోవడమే మంచి క్రియ. నజరేయుడైన యేసు ప్రభువారిని అంగీకరించడమే మంచి క్రియ. ఈ క్రియ లేని వారు చాలామంది ఉన్నారు. కాబట్టి మనం రక్షించబడ్డాం, ఇతరులను కూడా రక్షించుదుము గాక, ఇతర దేవదూతలను కూడా మనం రక్షించి పరలోక రాజ్యం తీసుకుని వెళ్ళుదుము గాక. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని శ్రమలున్నా, ఎన్ని ఇబ్బందులు కృంగిపోయి తర్జన భర్జన అయిపోకుండా, నేను ఒక దేవదూతని, నేను పరీక్షకు వచ్చాను, ఈ పరీక్ష ఇలాగే ఉంటుంది. కానీ ఈ పరీక్షలో నేను ఎవరికి లొంగకూడదు? అపవాదికి కానీ వాడి దూతలకు కానీ నేను లొంగకూడదు. ఎవడ వచ్చి ఏదో అన్నీ
నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అంటున్నారు, రాజా ఈ అగ్నిగుండము నుంచి రక్షించడానికి నా దేవుడు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా మేమేం చేస్తాం, నీ ప్రతిమకు అంటే నీకు కానీ నీ దూతలకు కానీ సాతానుడికి కానీ మేము మాత్రం మొక్కము, మేము ఈ అగ్నిలో నిలుస్తాము. మమ్మల్ని దేవుడు రక్షించకపోయినా పరలోక రాజ్యం క్షేమంగా వెళ్ళిపోతాం. దగ్గరికి చప్పలు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, 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 నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా. కాబట్టి దేవుడు మన స్థితిని మారుస్తాడు. ఇప్పుడు నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు. దేవదూతల మీద నమ్మకం లేదండి, మనం కూడా ఇండైరెక్ట్గా ఎవరు మన మీద నమ్మకం లేదు. అందుకని మనం నమ్మకం కలిగించడానికి చాలా శ్రమ పడాలి, చాలా కష్టపడాలి, పాపంతో రక్తం కారునందుకు పోరాడాలి. ప్రతి అడుగు మనకు పరీక్షే. అనండి ఒకసారి, ప్రతి అడుగు మనకు పరీక్ష, ప్రతి ఆలోచన మనకు పరీక్షే. పరీక్ష కొలుములో మనం ఉన్నాం, శ్రమల కొలుములో మనం ఉన్నాం. ఇంకా బహుమతం రాలేదు, మంచి జీవితం లేదు. అందరూ అంటారు, నా భర్త వల్ల నాకు సుఖం లేదంటే ఆడికే సుఖం లేదు, నా భార్య వల్ల నాకు సుఖం లేదనంటే ఆ భార్యకే సుఖం లేదు. నీకెలా సుఖం ఇస్తుంది? మానవులందరూ పరీక్షకు వచ్చారు, పరీక్షకు గురవడానికి వచ్చారు, ఇబ్బందులు పడడానికి వచ్చారు, శ్రమలు పడడానికి వచ్చారు. కాబట్టి మంచి లోకం కాదు ఇది. ఒకరికొకరు నిందలు, ఒకరికొకరు అవమానాలు, ఈ గలిబీలు అంతా కూడా అపవాది వాడి దూతలు కలగజేస్తున్నారు. అందుకని ప్రభు అన్నారు, ఏలయనగా మనం పోరాడేది మనుషులతో కాదు, అంధకార సంబంధమైన శక్తులతోనూ లోకనాథులతోనూ ప్రధానులతోనూ మనం పోరాడుతున్నాం. ఆ పోరాటంలో నువ్వు నన్నేమీ చేయలేవు, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు, ఏసీ శరీరం నాలో ఉంది, ఏసీ రక్తం నాలో ఉందని ఎప్పుడైతే ధైర్యంగా ఉంటామో పరలోక రాజ్యం అలా వెళ్ళిపోదుము గాక. కాబట్టి మీ జీవితంలో ఏది జరిగినా, ఏ ఇబ్బంది జరిగినా, ఏ కీడు జరిగినా అస్సలు లెక్కే పెట్టొద్దు. ఎందుకంటే దేవుడు కూడా లెక్కేసట్లా. అల్లలే పక్కన పడండి, అనండి, శ్రమను చూసి నవ్వండి, శ్రమను ఎటకారం చేయండి, కానీ మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. నమ్మకాన్ని కోల్పోకండి. ఎవరి మీద? దేవుడి మీద నమ్మకాన్ని కోల్పోకండి. శ్రమలు కొంతకాలమే, కానీ సుఖము శాశ్వత కాలం, ఆనందము శాశ్వత కాలం. కాబట్టి శ్రమల వైపు కానీ కష్టాల వైపు, ఏంటి నా జీవితం ఎలాగైంది, ఏంటి నా పరిస్థితి ఎలాగైంది, ఏంటి నా యొక్క పరిస్థితి ఎలాగుంది, నేను ఎవరికి ఏ అన్యాయం చేయలేదే, ఎవరిని ఏమి అనలేదే అని అంటే ఎవరికి అన్యాయం చేయలే, కానీ ఒకళ్ళకి అన్యాయం చేసాం. ఎవరికి? దేవుడికి అన్యాయం చేసాం. అందుకని పరీక్షింపబడ్డానికి భూమి మీదకి వచ్చాం. పరీక్షించబడిన తర్వాత సువర్ణముగా, శుద్ధ సువర్ణముగా, అపరంజిగా మనల్ని తీసుకుని ఆయన కౌగిట్లో పెట్టుకుని ఆయన సింహాసనం మనకిస్తారు. దగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా.
శ్రమలు కొంతకాలమే, యేసే త్వరలో రాబోతున్నాడు, త్వరలో వచ్చిన తర్వాత మనకి మంచి బహుమతులు, గొప్ప బహుమతులు ఇస్తాడు కనుక దేని విషయంలో చింతొద్దు, సిగ్గొద్దు, బాధొద్దు, వేదనొద్దు, అన్నీ విడిచిపెట్టి దేవుణ్ణి మాత్రం మహిమపరచుదుము గాక. ఆయన సాక్షులుగా మనం నిలబడదుము గాక. ఆయన మన మీద నమ్మకం ఉంచాడు, నమ్మకమైన సాక్షులుగా తిరిగి లేచుదుము గాక. అందుకే